వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. ఈరోజు ధరణి వాళ్ళ ఇంట్లో చేసే మామిడికాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది కంప్లీట్గా వాళ్ళ స్టైల్. ముందుగా ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇవి జస్ట్ మనం మిర్చి వేయించడానికే కాబట్టి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 10 నుండి 15 ఎండుమిర్చి తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు వేసే ఇంగ్రీడియంట్స్ని బేస్ చేసుకొని ఎండుమిర్చి తీసుకోండి. తక్కువ క్వాంటిటీలో చేస్తే తక్కువ ఎండుమిర్చి, ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ ఎండుమిర్చి తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. వాటిని మాడనివ్వకుండా చూసుకోండి. కొంచెం అవి ఫ్రై అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది. ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే ఒక ఎండు కొబ్బరి చిప్పని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు. ఈ మూడింటిని మనం ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నాం. మెత్తగా చేసిన ఈ పౌడర్ని ఒక పక్కకు పెట్టుకొని ఉంచుకోండి. దాని తరువాత ఒక పచ్చి మామిడికాయ తీసుకొని తొక్కంతా చెక్కేయండి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పుల్లటి మామిడికాయ అయితే ఈ రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కాబట్టి మీరు ఎప్పుడూ చేసుకునే రొటీన్ పచ్చడి కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా కొత్త టేస్ట్ని ఫీల్ అవుతారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి మీరు ఇది గనక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది కూడా. ఈ సమ్మర్లో మసాలా వేసిన కర్రీస్ కన్నా ఇటువంటి కర్రీస్ కానీ చట్నీస్ కానీ చేసుకొని తింటే చాలా ఈజీగా తినొచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని నేను ఇక్కడ రోట్లో వేసి దంచుతున్నాను. బట్ మీరు మిక్సింగ్ జార్లో కూడా వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. కానీ రోట్లో వేసి దంచిన పచ్చళ్ళ రుచి వేరేగా ఉంటుంది, అధికంగా ఉంటుంది ఆ రుచి. సో మీకు గనక అవకాశం ఉంటే కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా దంచేయండి. పెద్ద సమయం ఏమీ పట్టదు దీనికి. ఇవి కాస్త కచ్చాబచ్చాగా నలిపాక ఒక వెల్లుల్లి పాయని ఆర్ వెల్లుల్లి గడ్డని ఒలుసుకొని వాటి మీద పొట్టంతా తీసేసి వాటిని ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసి రెండింటిని కలిపి దంచుకోవాలి. వెల్లుల్లిగడ్డ కూడా బాగా నలిగిపోయినాక అప్పుడు మనం ఆల్రెడీ ముందుగా పక్కకు పెట్టుకున్న మిర్చి, ఉప్పు, ఎండు కొబ్బరి పౌడర్ని అందులో వేసేసి దంచేసుకోవాలి. 3 మొత్తం కలిసేలాగా కంప్లీట్గా దంచుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే నా మామిడికాయ ముక్కలేమీ మెత్త పేస్ట్ లాగా ఏమి అయిపోలేదు, చిన్న చిన్న ముక్కలుగా ఇంకా కనిపిస్తున్నాయి. సో మీరు మిక్సింగ్ జార్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా ఉండేలా చూసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఒక పచ్చి ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటితో కలిపి దంచేయాలి. కచ్చాబచ్చాగా దంచితే చాలు. ఇవి కూడా మెత్తగా ఏమీ అయిపోనవసరం లేదు. మనం దంచేవి అన్నీ ఇక్కడ మెత్తని వస్తువులే కాబట్టి అవి తొందరగానే నలిగిపోతాయి. అంత ఎక్కువ కష్టపడిన అవసరం లేదు దంచుకోవడానికి. నాకు ఇలా దంచినప్పుడల్లా ఒక పాట గుర్తొస్తుంది. మీకు కూడా ఇలా ఏదైనా పని చేసినప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదైనా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అట్లా గుర్తొస్తాయా? నాకే అట్లా ఉంటుందా? మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఈ సిచ్యువేషన్లో ఏ సాంగ్ యాప్ట్గా ఉంటుందో పెట్టండి చూద్దాం. ఎవరెవరు ఎన్ని వెరైటీస్గా పెడతారో చూద్దాం. ఇప్పుడు దంచుకున్నదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో సరిపడే ఆయిల్, అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి. నేను ఇక్కడ ఒక 5 to 6 స్పూన్స్ వేసాను ఆయిల్. అందులో పోపు దినుసులు వేసేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసాం. ఇవి వేసి ఆవాలు బాగా చిటపటలాడి మంచి స్మెల్ పోపు నుంచి వచ్చేంత వరకు
లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండండి. ఇలా వేయించుకున్న ఈ పోపులోకి మనం దంచుకున్న ముద్దని అందులోకి ఇప్పుడు వేసేద్దాం. ఏ పోపు పెట్టే వంటకైనా పోపు బాగా వేగితేనే దాని రుచి. పప్పు తాలింపుకైనా పులిహోర తాలింపుకైనా వేటికన్నా సరే. ఆ పోపులోనే ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. అలాగే దంచి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముద్దను కూడా అందులోకి యాడ్ చేసి పోపు అంతా నూనెంతా ఈ ముద్దకు కూడా పట్టేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొంచెం ఒక ఉడికితే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపేసి ఒక్క 2 మినిట్స్ ఉడకనివ్వండి అంతే. ఎంతో టేస్టీ మ్యాంగో చట్నీ ఆర్ మ్యాంగో కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఎందులో కన్నా చాలా బాగుంటుంది కాంబినేషన్. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, దోశల్లోకి, రోటీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.